నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం నేను మీ వివేక్ ఇవాళ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం చాలా మందికి చాలా చిన్నగా అనిపించవచ్చు కొంతమందికి అసలు ఇది దేనికి పనికిరాని ఒక కరెంట్ అఫైర్ అనిపించవచ్చు వెల్ ఫర్ దోస్ పీపుల్ హూ రియలీ కన్సిడర్ కరెంట్ అఫైర్స్ యాజ్ అ సీరియస్ టాపిక్ ఆర్ సీరియస్ ఆస్పెక్ట్ వాళ్ళకి ఇది నిజంగా ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకు అనంటే మనం ఇవాళ డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 2020-23 గత గడిచిన కొన్ని దశాబ్ద సంవత్సరాలు అంటే గత గడిచిన 10 సంవత్సరాలు 20 సంవత్సరాలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్లో అలానే పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఏరియాస్లో కూడా ఇంటికి సంబంధించి ఏవైతే ఖర్చు పెడుతున్నారో ఆబ్వియస్లీ ఇంటికి సంబంధించి ఖర్చు అన్నప్పుడు మొత్తం తిండికి ఏం పెట్టరు కదా మందులకు కూడా కొంచెం పెడతారు కదా మందులు తిండి కాకుండా నాన్ ఫుడ్ ఎక్స్పెండిచర్ కూడా కొంచెం ఉంటుంది కదా సో అట్లా రూరల్ ఏరియాస్లో ఎంత ఖర్చు పెడుతున్నారు అర్బన్ ఏరియాస్లో ఎంత ఖర్చు పెడుతున్నారు అనే అంశానికి సంబంధించి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఒక నివేదికని ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది ఇప్పుడు మీరు అనొచ్చు ఆ రిలీజ్ చేసిన దానివల్ల నాకు ఒరిగింది ఏంటి నాకు వచ్చేది ఏంటి అని వెల్ నేను ఇందాకే చెప్పాను ఎవరైతే కరెంట్ అఫైర్స్ చాలా సీరియస్గా కన్సిడర్ చేస్తారో వాళ్ళకి ఇది నిజంగా ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నేను ఎందుకు అలా అంటున్నాను అంటే రీసెంట్గా మొన్న జూన్ 9వ తారీఖున జరిగిన ఇవాళ జూన్ 11 మొన్న జూన్ 9 జస్ట్ 2 రోజుల క్రితం జరిగిన ఏదైతే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో టీజీపీఎస్సీ ఆ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో కూడా దీనికి సంబంధించిన ప్రశ్న అడిగారు ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ప్రశ్న అడిగారు అని అంటే గ్రూప్ 2లో కూడా అడిగే అవకాశం ఉంటుంది సో గ్రూప్ 1 మెయిన్స్ ఇంకా ఉంది గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఉంది అలానే ఇవి కాకుండా రాబోయే ఏదో ఒక పరీక్షలు దీని గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది సో అందుకని దిస్ బికమ్స్ అ వెరీ ఎసెన్షియల్ థింగ్ అలానే మనం కూడా ఇక్కడ నోటీస్ చేయాల్సింది ఏంటంటే అర్బన్ ఏరియాస్తో పోల్చుకుంటే రూరల్ ఏరియాస్లో హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఇంకా బాగా పెరిగిపోయింది మరి ఈ రిపోర్ట్ ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు ఇంకేమేం చెప్తుంది అనేది మనం పూర్తిగా తెలుసుకోవడానికి ఈ వీడియోలో ప్రయత్నం చేద్దాం సో అందుకని ఈ వీడియోని చివరి దాకా చూడండి బికాస్ ఖచ్చితంగా దీని మీద ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా ప్రశ్న అడిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అలానే మీ అందరికీ కూడా ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్ ఇటు టీజీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2 ప్రిలిమ్స్ అవ్వచ్చు లేదు ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2 మెయిన్స్ అవ్వచ్చు మీరు గనక ఈ పరీక్షలకి ప్రిపేర్ అవుతూ ఉన్నట్టయితే మీకు ఒక గుడ్ న్యూస్ 3 నెలల వ్యాలిడిటీతో 999 రూపాయలకే అప్టేక్ జాబ్స్ మీకు ఒక మంచి కోర్సును తీసుకొచ్చింది ఈ కోర్సు ఎందుకు అంత మంచిది అని అంటే ఒకటి నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ని ఆధారంగా చేసుకుని మీకు ఫుల్ సిలబస్ వీడియోస్ రూపంలో అందిస్తూ ఆ టాపిక్స్కి సంబంధించి పీడిఎఫ్ మెటీరియల్ని స్టడీ మెటీరియల్గా ఇస్తూ అట్ ద సేమ్ టైం ఆ టాపిక్స్కి సంబంధించి టాపిక్ వైజ్ టెస్ట్లు ఇస్తూ ఆ టాపిక్ వైజ్ టెస్ట్లకి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఇది కాకుండా అదే నోటిఫికేషన్ ఆధారంగా చేసుకుని ఏవైతే సెక్షన్స్ అందులో మెన్షన్ చేశారో ఆ సెక్షన్స్ని ఆధారంగా చేసుకుని సెక్షన్ వైజ్ టెస్టులను కండక్ట్ చేస్తూ వాటి యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ని కూడా అప్టేక్ జాబ్స్ యాప్ ప్రొవైడ్ చేస్తుంది ఈ 2 పరీక్షలకి సంబంధించి అలానే మిగిలిన పరీక్షలకి సంబంధించి కూడా సో ఒకవేళ మీరు కనుక టీజీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నా ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నా దిస్ ఈస్ ద వెరీ రైట్ ఛాన్స్ అండ్ దిస్ ఇస్ ద వెరీ బెస్ట్ సొల్యూషన్ దట్ యూ కెన్ ఎఫర్ట్ ఒకవేళ వీడికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక అప్టేక్ జాబ్స్ యాప్కి మీరు ఫోన్ చేయొచ్చు 9133449696 ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు ఇంకెందుకు ఆలోచించి ఆలస్యం చేస్తున్నారు వెంటనే మీరు ఏవైతే యాప్లో ఫ్రీ వీడియోస్ ఉన్నాయో వాటిని ఒకసారి చూసి ఒక వైజ్ డిసిజన్ తీసుకోండి ఒక సిగ్నిఫికెంట్ మూవ్ని మీ లైఫ్లో తీసుకురండి ఏమైనా సరే మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ లెట్స్ గెట్ టు ది డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ సో ముందుగా మనం ఈ అంశం గురించి ఏది హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 2020-23 గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం దాని వెనక ఉన్న కారణం నేపథ్యం ఏంటి అని గమనిస్తే రీసెంట్గా హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే HCFS 2020-23 రిపోర్ట్ని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ రిలీజ్ చేసింది అంశం మనం ఇందాక కూడా తెలుసుకున్నాం కదా సో ఈ మంత్రిత్వ శాఖ ఈ అంశాన్ని రిలీజ్ చేసింది కాబట్టి అండ్ దట్ టు అ డీటెయిల్డ్ రిపోర్ట్ అన్ని అంశాల గురించి ప్రస్తావించింది కాబట్టి దాంట్లో మేజర్గా ఫుడ్ ఎక్స్పెండిచర్ అలానే నాన్ ఫుడ్ ఎక్స్పెండిచర్ అలానే డ్యూరబుల్ ఎక్స్పెండిచర్ ఇలా చాలా ఉన్నాయి సో వాటిల్లో ఏ రాష్ట్రంలో రూరల్ ఎక్కువగా ఉంది ఎక్స్పెండిచర్ పరంగా ఏ రాష్ట్రంలో అర్బన్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది ఇవన్నీ అంశాలు కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో అందుకని ఏదైనా అడగచ్చు అందుకని ఇట్ బికమ్స్ వెరీ ఎసెన్షియల్ అనమాట ఇది ఇంతకీ మనకి ఏం చెప్తుందంటే ఇట్ ప్రొవైడెడ్ ద వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇన్ టు ద స్పెండింగ్ హ్యాబిట్స్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ హౌస్ హోల్డ్స్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ ప్రతి రాష్ట్రంలో కూడా ఖర్చులనే ఒక విధంగా ఉండవు ఎందుకంటే ఖర్చులు అనేవి ఎండ్ ఆఫ్ ద డే మన యొక్క కల్చరల్ వాల్యూస్ని బట్టి మన యొక్క డే టు డే లివింగ్ స్టైల్ని బట్టి అన్నీ మారిపోతూ ఉంటాయి అండ్ అందరూ కూడా బియ్యం తినరు రైస్ తినరు అందరూ కూడా వీట్ తినరు సో వీట్ ఆబ్వియస్లీ దాని ప్రైస్ వేరేలా ఉంటుంది రైస్ ప్రైస్ వేరేలా ఉంటుంది అలానే కన్సిడరింగ్ ద క్లైమేట్ కూడా ఫుడ్ హ్యాబిట్స్ మారిపోతాయి కాబట్టి ఒక చోట గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు ఎక్కువగా పెడితే ఇంకో చోట పట్టణ ప్రాంతాల్లో ఖర్చు తక్కువగా పెట్టచ్చు అనమాట సో బేసిక్గా దానికి సంబంధించి మనకు ఒక ఐడియా ఇస్తుంది ఈ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అండ్ దాట్స్ వై ఇట్స్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి ఇంతకీ అసలు ఈ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ఏంటి బేసిక్గా ఇది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి నిర్వహించే ఒక సర్వే అనమాట
సో 2020-23కి సంబంధించి వాళ్ళు సర్వే చేశారు. సో మళ్ళీ నెక్స్ట్ సర్వే ఎప్పుడు జరుగుతుంది? 2027-28. సో అప్పటి వరకు ఈ అంశానికి సంబంధించి ఈ రిపోర్ట్ని కదా వాళ్ళు కన్సిడర్ చేసేది. నేను అందుకే చెప్పాను, మొన్న June 9th జరిగిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క Group 1 ప్రిలిమ్స్లో కూడా దీనికి సంబంధించిన క్వశ్చన్ అడిగారు. సో ఆబ్వియస్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దాంట్లో కూడా క్వశ్చన్ అడగచ్చు, అండ్ తెలంగాణకి సంబంధించిన మిగిలిన పరీక్షల్లో కూడా దీనికి సంబంధించిన క్వశ్చన్ అడగచ్చు. అండ్ కన్సిడరింగ్ 2027 వరకు, ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కాబట్టి మళ్ళీ జరగదు కాబట్టి దిస్ రిపోర్ట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ద బేసిక్ ఫర్ ఇట్. అందుకని ఇది బాగా ఎసెన్షియల్ అనమాట. ఇట్ ఈస్ డిజైన్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద కన్సంప్షన్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ బై హౌస్ హోల్డ్స్. కేవలం ఉత్పత్తులు మటుకే కాదు, సేవలకి సంబంధించి ఏదైనా ఖర్చున్నా కూడా దాన్ని కూడా కన్సిడర్ చేస్తుంది. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ఎవరు కండక్ట్ చేస్తారు? ఇది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. The data collected in HCES is also utilized for deriving various other macroeconomic indicators such as gross domestic product, poverty rates and consumer price index. ఇలా వివిధ అంశాలని పరిగణించడానికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో భారతదేశంలో పేదరికం ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా, అలానే భారతదేశంలో వినియోగదారుడు అనేవాడు ఎంతవరకు డబ్బును చెల్లించుకోగలుగుతున్నాడు, హౌ మచ్ ఈజ్ ఏబుల్ టు పే, ఆర్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, అన్ని అంశాలు కూడా మనం వీటిని ఆధారంగా చేసుకుని కూడా ఒక విధంగా ఐడెంటిఫై చేయొచ్చు. అందుకే ఇది చాలా ఎసెన్షియల్ అనమాట. The average MPCE has been calculated at 2011-12 prices. సో బేసిక్గా దీంట్లో ఏదైతే ప్రైసెస్ గురించి వాళ్ళు మెన్షన్ చేశారో 2011-12లో ఉన్న ప్రైసెస్ని వాళ్ళు యావరేజ్గా కన్సిడర్ చేశారనమాట. ఇప్పుడు ఇంతకీ MPCE అంటే ఏంటి? మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్. అంటే ఒక తలసరి వ్యక్తి ఒక నెలలో సగటున ఎంత ఖర్చు పెడుతున్నాడు అని, పర్ క్యాపిటా, పర్ పర్సన్ యొక్క ఎక్స్పెండిచర్ ఎంత అని. ఆ మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ని ఇన్ షార్ట్ MPCE అని అంటారు. The survey covered the whole of the Indian Union except a few inaccessible villages in the Andaman and Nicobar Islands. సో ఈ సర్వే మొత్తం భారతదేశం అంతటా లక్షద్వీప్ దీవులు అన్నిటిని కూడా కన్సిడర్ చేయడం జరిగింది. సో ఇండియన్ యూనియన్ మొత్తం అని అన్నారు. సో భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా జరిగింది. ఒక అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఏవైతే కొన్ని గ్రామాలు అసలు ఇన్యాక్సెసిబుల్గా ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ సెంటినెలీస్ ఐలాండ్, అక్కడ సెంటినెల్ ప్రజలు ఇప్పటికీ కూడా పెద్దగా మిగిలిన వాళ్ళతో కమ్యూనికేషన్లోకి రావట్లేదు, కనెక్ట్ అవ్వట్లేదు వాళ్ళు. సో అలాంటి ప్రాంతాలను వదిలేసి మిగతా అన్ని చోట్ల కూడా ఈ సర్వే నిర్వహించడం జరిగింది. The findings of the last HCES conducted in 2017-18 were not released after the government cited data quality issues. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనడానికి ఇంకో వ్యాలిడ్ రీజన్ ఏంటంటే, ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కదా రిలీజ్ చేసేది, కండక్ట్ చేసి. సో 2022-23లో కండక్ట్ చేశారు. సో 2022కి ముందు 5 సంవత్సరాలు అంటే 2017. 2017-18లో ఈ సర్వే చేపట్టిన నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, కాకపోతే ఏదైతే సమాచారం డేటా అందులో ఉందో అది క్వాలిటేటివ్గా లేదు, అది సరిగ్గా లేదు, ఏవో లోపాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయని చెప్పి దాన్ని రిలీజ్ చేయలేదు. విచ్ మీన్స్ మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఈ డేటా వచ్చింది. సో ఖచ్చితంగా ఇట్ విల్ ప్లే వెరీ క్రూషియల్ రోల్. అందుకే మనం దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ డీటెయిల్ అంటే గుర్తుకొచ్చింది, అప్టేక్ జాబ్స్ యాప్లో ప్రతి అంశానికి సంబంధించి డీటెయిల్గానే డిస్కస్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు ఒకసారి వీడియో చూస్తే మళ్ళీ ఇంకోసారి మర్చిపోకుండా ఉంటారు అని. సో ఒకవేళ నేను చెప్పేది మీకు నమ్మకపోయినట్టయితే అప్టేక్ జాబ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, అందులో ఫ్రీ వీడియోస్ ఒకసారి చూడండి, మీకు మీరుగా ఒపీనియన్ని ఫామ్ చేసుకోండి. అప్పుడే మీరు ఏవైతే కోర్సెస్ ఉన్నాయో వాటిని పర్చేస్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, డౌట్ ఉంటే కనుక కాల్ చేయండి, వీ వుడ్ లైక్ టు హెల్ప్ యూ అవుట్. మరి ఇందులో వివరాల్లోకి వెళ్ళి మన ముఖ్యమైన అంశాలు హైలైట్స్ని కనుక గమనిస్తే, అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంతకీ ఎటువంటి సమాచారాన్ని మనకి అందిస్తుంది అని గమనిస్తే కనుక, గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం ఇందాక తెలుసుకున్నాం కదా, ఉత్పత్తులు మరియు సేవలు. సేవలు అని అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఉదాహరణకి మెడికల్ ట్రీట్మెంట్ ఉంది, మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారు, అది ఒక సర్వీస్గా కన్సిడర్ చేయబడుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఉంది, అది ఒక సర్వీస్గా కన్సిడర్ చేయబడుతుంది. మీరు ఒక స్కూల్కి పంపిస్తారు మీ పిల్లల్ని, అదొక సర్వీస్గా కన్సిడర్ చేయబడుతుంది. బట్ స్కూల్కి వెళ్ళి మీరు పుస్తకాలు కొంటే అదొక వస్తువు అయిపోతుంది. సో అట్లా వస్తువులు అన్నప్పుడు ఆహారం కూడా ఒక ఉత్పత్తే కదా, అలానే ఆహారం కాకుండా పుస్తకాలు అని, సో అవి నాన్ ఫుడ్ ఐటమ్స్. సో అట్లా ఫుడ్ ఐటమ్స్, నాన్ ఫుడ్ ఐటమ్స్ రెండింటిని కూడా కన్సిడర్ చేస్తారు గూడ్స్లో అండ్ సర్వీసెస్. అండ్ ఇది కూడా రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. అలానే అడిషనల్లీ అసెస్ ఇన్ క్యాలిక్యులేటింగ్ ఎస్టిమేట్స్ ఫర్ హౌస్ హోల్డ్ మంత్లీ పర్ క్యాపిటా కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అండ్ అనలైజింగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అండ్ ఇండివిజువల్స్ అక్రాస్ డిఫరెంట్ MPCE కేటగిరీస్. సో అన్ని చోట్ల కూడా మంత్లీ పర్ క్యాపిటా కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ లేదా ఎక్స్పెన్స్ అనేది సేమ్గా ఉండదు. మనం ఇందా కన్సిడర్ చేస్తే 2011-12 యొక్క యావరేజ్ MPCEని కన్సిడర్ చేశారు వాళ్ళు ఈ రిపోర్ట్కి సంబంధించి. సో అందుకని చాలా ఎసెన్షియల్ అండ్ ఇది ఎప్పుడు కూడా సేమ్గా ఉండదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ వీఆర్ గెటింగ్ ఇన్ టు ద హైలైట్స్. ఈ రిపోర్ట్ యొక్క ముఖ్య అంశాల్లోకి వెళ్తున్నాము. సో ముందుగా మనం డిస్కస్ చేయబోది ఫుడ్ ఎక్స్పెండిచర్ ప్రిఫరెన్సెస్. సో మనం ఉత్పత్తులు అన్నప్పుడు అన్నిటికంటే మేజర్ ఉత్పత్తి మనిషి బ్రతకాలంటే ఆహారం ఖచ్చితంగా కావాలి. సో ఆ ఆహారానికి సంబంధించి ఏ విధంగా ఖర్చు పెడతానంటే, ఆహారం అంతా ఒకటి కాదు కదా. సో ఆహారాన్ని వాళ్ళు బేసిక్గా 3 కేటగిరీస్లోకి డివైడ్ చేశారు. ఒకటి బీవరేజెస్, రిఫ్రెష్మెంట్స్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్. ఈ పిజ్జాలు, బర్గర్లు, టీలు, కాఫీలు, ఇవన్నీ ఏవైతే డ్రింక్స్, ఇవన్నీ కోకోకోలా, థమ్స్అప్, పెప్సీలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ కేటగిరీలోకి వస్తాయి. తర్వాత పాల ఆధారిత ఉత్పత్తులు, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, అది సెకండ్ కేటగిరీ. తర్వాత ఎగ్, ఫిష్ అండ్ మీట్, సో మాంస ఉత్పత్తులు అని చెప్పవచ్చు. సో అట్లా ఒకటి ప్రాసెస్డ్ ఫుడ్,
సెకండ్ మిల్క్ డైరీ ప్రొడక్ట్స్, అండ్ థర్డ్ వచ్చేసి మీట్ ప్రొడక్ట్స్. ఇలా ఫుడ్ని 3 కేటగిరీస్లో చేశారు. సో ఈ బీవరేజెస్, రిఫ్రెష్మెంట్, ప్రాసెస్డ్ ఫుడ్ కేటగిరీలో మనం కన్సిడర్ చేస్తే తమిళనాడు బాగా ఎక్కువగా ఖర్చు పెడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో 28.4%, అర్బన్ ఏరియాస్లో 33.7%. దాని అర్థం ఏంటి అంటే అర్బన్ ఏరియాస్లో ఒక కుటుంబం దగ్గర 100 రూపాయలు ఉంటే వాళ్ళు 33 నుంచి 34 రూపాయలు ఈ కేటగిరీ మీద ఖర్చు పెడుతున్నారు. అది ఎక్కువగా తమిళనాడు రాష్ట్రంలో జరుగుతుంది. అండ్ సేమ్ రూరల్ ఏరియాలో కూడా. సో ఈ 2 కేటగిరీస్లో తమిళనాడే ఫస్ట్ ప్లేస్లో ఉంది. మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కేటగిరీ దగ్గరికి వచ్చేసరికి హర్యానా రాష్ట్రం ఎక్కువగా ఖర్చు పెడుతుంది. రూరల్ ఏరియాస్లో 41.7%, అర్బన్ ఏరియాలో 33.1%. ఈవెన్ ఇన్ఫాక్ట్ మనం అర్బన్ ఒక్కదాన్ని కన్సిడర్ చేస్తే రాజస్థాన్ కూడా ఇందులో ముందులోనే ఉంది. అలానే మనం మాంస ఉత్పత్తుల దగ్గరకు వచ్చేస్తే కనుక మనకి ఎక్కువగా కేరళ కనిపిస్తూ ఉంది. కేరళ ఫస్ట్ ప్లేస్లో ఉంది. రూరల్లోనేమో 23.5%, అర్బన్లోనేమో 19.8% ఖర్చు పెడుతుంది అనమాట. సో ఇది ఫుడ్ కేటగిరీ. ఫుడ్ని వాళ్ళు మళ్ళీ 3 కేటగిరీస్ చేశారు. సో ప్రాసెస్డ్ ఫుడ్లో తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో ఉంది. మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్లో హర్యానా ఫస్ట్ ప్లేస్లో ఉంది. మీట్ దగ్గరకు వచ్చేసరికి కేరళ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సరే, మనం ఫుడ్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఓవరాల్గా ఫుడ్ని నాన్ ఫుడ్ని మనం ఒకవేళ కంపేర్ చేస్తే కనుక ఫుడ్ ఎక్స్పెండిచర్లో రూరల్ ఇండియా 46% ఖర్చు పెడుతుంది. అర్బన్ ఏరియాస్ దగ్గరికి వచ్చేసరికి 39%. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు 100 రూపాయలు ఖర్చు పెడితే దాంట్లో దగ్గరగా సగం వాళ్ళు తిండి మీద ఖర్చు పెడుతున్నారు. అర్బన్ ఏరియాస్లో వాళ్ళు 100 రూపాయలు ఖర్చు పెడితే అప్రాక్సిమేట్లీ 40% వాళ్ళు ఫుడ్ మీద ఖర్చు పెడుతున్నారు. అదే మనం కూడా నాన్ ఫుడ్ ఎక్స్పెండిచర్ దగ్గరకు వచ్చేసరికి అంటే ఆహారం కానీ ఇతర ఉత్పత్తుల మీద కన్సిడర్ చేస్తే కనుక మనం రూరల్ ఏరియాస్లో 53.62%, అర్బన్ ఏరియాస్లోనేమో 60.83% ఖర్చు పెడుతున్నారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనం బ్రతకడానికి కావాల్సిన తిండి మీద కన్నా అవసరం లేని వాటి మీద ఎక్కువగా ఖర్చు పెడతాం. బట్ ఆఫ్ కోర్స్ ఇక్కడ అవసరం లేని అంటే ఏమీ లేదు. బికాస్ మనం ఇందాక అనుకున్నాం పిల్లలకి పుస్తకాలు కొంటున్నారు, పుస్తకం ఇంపార్టెంట్. సో అది నాన్ ఫుడ్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది కదా. మందులు నాన్ ఫుడ్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. సో అన్నీ అలా అవసరం లేవని కాదు, జస్ట్ నేను ఊరికి అలా క్యాజువల్గా అన్నాను. బట్ అర్థమైంది కదా మీకు. ఇదేమో ఆహారం. రూరల్ ఏరియాస్ 46%, అర్బన్ ఏరియాస్ 39%. నాన్ ఫుడ్ ఎక్స్పెండిచర్ మెడిసిన్స్ అవ్వచ్చు, బుక్స్ అవ్వచ్చు, అలానే ఇంకేమన్నా డ్యూరబుల్ థింగ్స్ ఉంటే వాటన్నిటికి సంబంధించి రూరల్ ఏరియాస్లో 53.62%, అర్బన్ ఏరియాస్లో వచ్చేసి 60.83%. ఇది అంతకు ముందుతో పోల్చుకుంటే రూరల్ ఏరియాస్లో 40% నుంచి 53కి వచ్చేసింది. అర్బన్ ఏరియాస్లోనేమో 51.9 నుంచి 60.83కి వచ్చేసింది. విచ్ మీన్స్ దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ నాన్ ఫుడ్ ఎక్స్పెండిచర్ ఇన్ బోత్ ద రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ ఇన్ ఇండియా. మరి నాన్ ఫుడ్ ఎక్స్పెండిచర్ అని ఇన్నిసార్లు అనుకున్నాం కదా. అసలు దాంట్లో ఏమేమి కేటగిరీస్ ఉన్నాయో చూద్దాం. ఫుడ్ ఎక్స్పెండిచర్లో 3 కేటగిరీస్ చూసాం కదా. ఒకటి బీవరేజెస్, ప్రాసెస్డ్ ఫుడ్, తర్వాత మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, తర్వాత వచ్చేసి ఏదైతే ఫిష్, మీట్, ఎగ్ ఉందో అది. సో ఇట్లా నాన్ ఫుడ్ ఎక్స్పెండిచర్ గమనిస్తే కనుక కన్వేయన్స్, మెడికల్ ఎక్స్పెన్సెస్, డ్యూరబుల్ గూడ్స్, ఫ్యూయల్ అండ్ లైట్. కన్వేయన్స్ దగ్గరికి వచ్చేస్తే కనుక ఇట్ రిమైన్ ద టాప్ నాన్ ఫుడ్ ఎక్స్పెండిచర్ ఇన్ బోత్ రూరల్ అండ్ అర్బన్ సిటీస్ విత్ ద హైయెస్ట్ పర్సెంటేజ్ ఇన్ కేరళ. సో కన్వేయన్స్లో ఎక్కువగా ఖర్చు పెడుతుంది కేరళ రాష్ట్ర ప్రజలు. తర్వాత మెడికల్ ఎక్స్పెన్సెస్ దగ్గరికి వచ్చేసరికి మందుల మీద, ఆ మందు ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో వాటి మీద గమనిస్తే కనుక కేరళ రాష్ట్రం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రామీణ ప్రాంతాల్లో, అలానే పట్టణ ప్రాంతాల దగ్గరికి వచ్చేసరికి వెస్ట్ బెంగాల్, కేరళ, పంజాబ్. సో కేరళ, వెస్ట్ బెంగాల్ రూరల్ అర్బన్ ఏరియాస్లో ఉన్నాయి. సో మెడిసిన్స్ పరంగా ఎక్కువగా ఖర్చు పెడుతుంది కేరళ, వెస్ట్ బెంగాల్ రూరల్ అర్బన్ ఏరియాస్లో. కాకపోతే రూరల్ ఏరియాస్లో ఒక స్పెసిఫిక్ థింగ్ ఆంధ్రప్రదేశ్ ఉంది, అర్బన్ ఏరియాస్లో ఒక స్పెసిఫిక్ థింగ్ పంజాబ్ ఉంది. దట్స్ ద డిఫరెన్స్. అలానే డ్యూరబుల్ గూడ్స్ దగ్గరకు వచ్చేసరికి ఎక్కువగా మనం జాగ్రత్తగా గమనిస్తే గ్రామీణ అలానే పట్టణ ప్రాంతాల్లో కేరళ రాష్ట్రంలో ప్రజలు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉన్నారు. అలానే ఫ్యూయల్ అండ్ లైట్, ఇంధనం, గ్యాస్, అలానే విద్యుత్ దగ్గర గమనిస్తే కనుక పశ్చిమ బెంగాల్ అలానే ఒడిశాలో ఎక్కువగా మనం గమనించవచ్చు ఎక్స్పెండిచర్ జరుగుతూ ఉందన్నమాట. సో దీస్ ఆర్ ద మేజర్ నాన్ ఫుడ్ ఎక్స్పెండిచర్ కేటగిరీస్. అండ్ రిమెంబర్ అక్కడ మేజర్ అని ఉంది అంటే ఇంకా మైనర్ నాన్ ఫుడ్ ఎక్స్పెండిచర్ కేటగిరీస్ కూడా ఉన్నాయి. బట్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి సంబంధించి ఇది ఒక్కటి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మెడికల్ ఎక్స్పెన్స్లో రూరల్ ఏరియాస్లో ఆంధ్రప్రదేశ్లో బాగా ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కన్సంప్షన్ భారీగా పెరిగిపోయింది. అంటే డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు, కానీ గ్రోత్ కూడా అదే విధంగా జరుగుతుందా ఆ కంపారిజన్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ సర్వే మనకి ఏమని ఇండికేట్ చేస్తుందంటే దిర్ ఇస్ అ సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ ఇన్ ద కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఓవర్ ద పాస్ట్ డికేడ్. గడిచిన దశాబ్ద కాలంలో ప్రజలు ఇటు ఆహారం మీద అలానే ఇతర వస్తువుల మీద ఖర్చు చాలా ఎక్కువగా పెడుతూ ఉన్నారు. రూరల్ మంత్లీ కన్సంప్షన్ పర్ పర్సన్ ఇంక్రీజ్ బై 164%, అర్బన్ మంత్లీ కన్సంప్షన్ పర్ పర్సన్ గ్రూ బై 146%. సో గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఏదైతే అంశాల మీద ఖర్చు పెడుతున్నారో అది గత దశాబ్దంతో పోల్చుకుంటే కనుక 164% పెరిగింది. జస్ట్ ఇమాజిన్ 100% అంటేనే డబల్. అంటే అంతకుముందు 100 రూపాయలు ఖర్చు పెడితే ఇప్పుడు 200 రూపాయలు ఖర్చు పెట్టినట్టు. సో దిస్ ఇస్ ఆల్మోస్ట్ 200 అంటే 3 times అనమాట. సో అంతకుముందు వాళ్ళు 10 రూపాయలు పెడితే ఇప్పుడు 30 రూపాయలు ఖర్చు పెడుతున్నారు గత దశాబ్దంతో పోల్చుకుంటే. అలానే సిటీస్లోకి వచ్చేసరికి 146%. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రూరల్ మంత్లీ పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఏదైతే ఉందో అర్బన్ మంత్లీ పర్ క్యాపిటల్ కన్సంప్షన్తో పోల్చుకుంటే ఫాస్ట్గా గ్రోత్ ఉంది. దాని అర్థం ఏంటి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఖర్చు ఎక్కువగా పెడుతున్నారు అర్బన్ ఏరియాస్లో ఉన్న ప్రజల కన్నా.
ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇండికేటింగ్ సంథింగ్. అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళని చూసి రూరల్ ఏరియాస్ వాళ్ళు నేర్చుకుంటున్నారా, లేదు నిజంగానే రూరల్ ఏరియాస్లో ఖర్చులు ఎక్కువగా అయిపోయాయా, లేదు రూరల్ ఏరియాలో ఏం జరుగుతోంది. అండ్ ఇందాక నేను అందుకే చెప్పాను ఈ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అని. The difference between the urban and the rural MPCE has seen a decrease over the years, with the differential reducing from 90% in 2009 to 75%. నేను ఇందాక చెప్పాను పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు ఎక్కువగా పెడుతున్నారు అని. పట్టణ ప్రాంతాల్లో ఆల్రెడీ ఖర్చు ఎక్కువగానే పెడుతున్నారు ముందు నుంచి, కానీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖర్చు ఎక్కువగా పెట్టడం వల్ల ఈ రెండింటి మధ్య ఏదైతే మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డిఫరెన్స్ ఉందో అది ఒకప్పుడు 90% ఉండేది. దాని అర్థం ఏంటి, అర్బన్ ఏరియాస్లో 20 రూపీస్ ఖర్చు పెడితే సుమారు రూరల్ ఏరియాస్లో 12 రూపీస్ ఖర్చు పెట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు అది ఏమవుతుంది, 75%కి వచ్చేసింది. దాని అర్థం ఏంటిది, పట్టణ ప్రాంతాలు అర్బన్ ఏరియాస్లో 20 రూపీస్ ఖర్చు పెడితే రూరల్ ఏరియాస్లో 15% ఖర్చు పెడుతున్నారు. సో గ్యాప్ అనేది తగ్గిపోతుంది. సో దాని అర్థం ఏంటి, ఒక విధంగా కన్జంప్షన్ పరంగా చూసుకుంటే రూరల్ అర్బన్ అనే డివైడ్ తగ్గిపోతుంది. మేబీ లైఫ్ ఏదైతే ఉందో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అవ్వచ్చు, వాటి పరంగా డిఫరెన్స్ ఉండొచ్చు. ఖర్చు పెట్టే అంశాల పరంగా చూసుకుంటే రూరల్ ఏరియాస్లో కూడా అంతే ఖర్చు పెడుతున్నారు, అర్బన్ ఏరియాస్లో ఎంత ఉంటే అంత. సో దాట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్. హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 2020-23. ఎన్నో ముఖ్యమైన అంశాలు మీరు ఈ వీడియోలో చూశారు. ఆబ్వియస్లీ ఇప్పటికి వచ్చేసరికి ఏం చూసాము ఏం విన్నాము అనేది మేబీ మీరు మర్చిపోవచ్చు. అందుకని వీలైతే మరొక్కసారి వెనక్కి ఈ వీడియోను చూడండి, బికాస్ దిస్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ చాలా ఇంపార్టెంట్ అయిన సర్వే రిపోర్ట్ కాబట్టి. సో దీని గురించి మీరైతే తెలుసుకున్నారు, మీరు నాలెడ్జ్ని పెంచుకున్నారు, మీ తోటి వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకుని వాళ్ళు కూడా నాలెడ్జ్ పెంచుకోవాలి అని మీరు అనుకుంటే కనుక వెంటనే ఆలస్యం చేయకుండా ఈ వీడియో లింక్ని వాళ్ళందరితో కూడా షేర్ చేయండి. అలానే అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు డైలీ చూస్తూ ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, TGPSC తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ యొక్క గ్రూప్ 2 ఏదైతే ప్రిలిమ్స్ ఉందో, అట్ ద సేమ్ టైం APPS యొక్క గ్రూప్ 2 మెయిన్స్ ఏవైతే ఉందో వీటికి సంబంధించి 3 నెలల వ్యాలిడిటీతో 999 రూపాయలకి అప్టెక్ జాబ్స్ మీకు ఒక క్వాలిటేటివ్ కోర్సును ప్రొవైడ్ చేస్తుంది. మేము ఎంతో నమ్మకంతో మీకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ని పూర్తిగా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఏవైతే కొత్త పర్సంటేజ్లు నెంబర్స్ రిపోర్ట్స్ ఉంటాయి వాటన్నిటిని కూడా అందులో పొందుపరుస్తూ మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఈజీగా అర్థమయ్యే భాషలో చెబుతూ, వాటికి సంబంధించిన PDF మెటీరియల్ని కూడా ప్రొవైడ్ చేస్తూ, ఆ టాపిక్స్ వైజ్ ఏవైతే నోటిఫికేషన్ ఉన్నాయో వాటి ఆధారంగానే టెస్ట్లు కండక్ట్ చేస్తూ, వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తూ, అలానే నోటిఫికేషన్లు ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో వాటి ఆధారంగా మీకు సెక్షన్ వైజ్ టెస్ట్లను కండక్ట్ చేస్తూ, ఆ సెక్షన్ వైజ్ టెస్ట్లకు సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అప్టెక్ జాబ్స్. మా గోల్ ఒక్కటే, మీరు గ్రామీణ ప్రాంతంలో ఉన్నా ఎంత దూరంలో ఉన్నా సరే మీరు మీ ఇంటి నుంచి బయటికి రాకుండానే మీరు మీ కంఫర్ట్ని వదులుకోకుండా, మీ కన్వీనియన్స్ని వదులుకోకుండా మీరు కాన్ఫిడెంట్గా ఇంట్లోనే ఉండి హ్యాపీగా ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనేది అప్టెక్ జాబ్స్ యొక్క లక్ష్యం. దాన్ని నెరవేర్చుకుంటామని మేము భావిస్తున్నాము. మీరు కూడా ఆ విధంగా అడుగులు వేస్తారని మేము నమ్ముతున్నాము. ఒకవేళ వీడికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను చెప్తున్నాను, 9133449696కి కాల్ చేయండి. వీ వుడ్ లైక్ టు టాక్ టు యూ అండ్ వీ వుడ్ లైక్ టు క్లారిఫై ఆల్ ఆఫ్ యూర్ డౌట్స్. సో ఏది ఏమైనా సరే మీరందరూ కూడా సుఖంగా హాయిగా సంతోషంగా బ్రతకాలి అని, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే బాగా ప్రిపేర్ అవ్వాలి, ఖచ్చితంగా అది మీరు క్లియర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇలానే నవ్వుతూ ఉండండి. మళ్ళీ ఇంకొక కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.